హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి వ్లాగ్స్ సాయి. మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఈరోజైతే ఇంకా మా వ్లాగ్లో అయితే మేమైతే ఇంటి దగ్గరలోనే ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఈరోజైతే ఇంకా మరియమ్మ అని టెంపుల్ అని అయితే ఉందన్నమాట. ఇక్కడ ఈ టెంపుల్లో అయితే అమ్మవారి రోజుల వేడుకల్లాగా ఇలా అయితే చేస్తున్నారనమాట. ఇంకా మేము ఎలాగో దగ్గరలోనే ఉన్నాం కదా, దేవుడికి అయితే ఇంకా టెంకాయ అయితే కొట్టేసి వచ్చి దేవుని దర్శించుకొని అయితే వద్దామని చెప్పేసి అయితే ఇంకా మేము మా ఇంటి పక్కన వాళ్ళందరం కలిసి అయితే ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాం. చూడండి, మా వాళ్ళే అనమాట ముందే అయితే వెళ్తున్నారు. ఇక్కడైతే ఇంకా భోజనాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. గుడి దగ్గరే అనమాట. ఇంకా అందరైతే పెద్దవాళ్ళందరూ అయితే ఇంకా ఇక్కడైతే భోజనం చేస్తున్నారు. మేమైతే ఫస్ట్ దేవునికి అయితే టెంకాయ కొట్టి అయితే వద్దామని చెప్పేసి అయితే ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇలా అయితే మా ఊర్లో చిన్న చిన్న వేడుకలు అయితే ఇలా పండుగల్లాగా జరుపుకుంటారనమాట. ఇక్కడ చూడండి, అఖిరా వాళ్ళు మాకన్నా ఫస్ట్గానే వచ్చేసారనమాట టెంపుల్కి అయితే. చూడండి, ఇక్కడైతే ఇలా అయితే జరుగుతుందన్నమాట. చాలా బాగా అయితే జరుగుతుంది అమ్మవారి దగ్గర అయితే. నేనైతే పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ టెంపుల్కి ఒక్కసారి కూడా రాలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం అయితే. చాలా దగ్గరలోనే ఉంది, మా ఇంటి దగ్గరలోనే. కానీ ఎప్పుడు అసలు కుదరలేదనమాట, ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం అయితే నేను అమ్మవారిని అయితే చూడ్డానికి అయితే వచ్చాను. ఇంక ఇక్కడైతే ఇంకా ఎంట్రన్స్లోనే అయితే ఇంకా హోమం అయితే జరిపించారు. ఇంకా చాలామంది అయితే లోపల అయితే ఉన్నారనమాట. ఇంకా చూడండి, దేవుని దర్శించుకోవడానికి అయితే ఇంకా చాలామంది అయితే వచ్చారనమాట. ఇంకా చాలామంది ఫొటోస్ కూడా దిగుతూ ఉన్నారు. నేనైతే ఇంకా చూడంగానే చాలా సంతోషపడ్డానమాట. అంటే ఎప్పుడు కూడా చూడలేదు, చిన్న టెంపుల్ ఏమో అనుకున్నా, బయట నుంచి ఎప్పుడు కూడా తాళాలు వేసి ఉంటాయా అలా అనుకున్నాను అనమాట. నేను ఎప్పుడు చూసినప్పుడల్లా తాళాలు వేసి ఉంటాయి అనమాట. నేను అందుకే ఎప్పుడు ఈ గుడి గురించి అంతగా ఏం తెలియదు అనమాట. ఇంక ఇప్పుడైతే చూసి అయితే షాక్ అయ్యాను. అసలు చాలా బాగుంది అమ్మవారు అయితే. చాలా మంచిగా అలంకరించి అయితే పూజలు హోమాలు అయితే జరిపించారు. ఇంకా భోజనాలు కూడా పెట్టిస్తున్నారనమాట. ఇంకా నేనైతే మా అత్తయ్య వాళ్ళతో పాటు ఇంకా చిన్నమ్మలతో పాటు అయితే ఇంకా వచ్చానమాట టెంపుల్కి అయితే. ఇంకా అందరం వచ్చాకైతే దేవుని దర్శించుకునే ముందు అయితే ఇంకా బొట్లు అయితే పెట్టుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఉన్న ఈ బూది ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నాము. ఇంకా మా పాపకైతే ఇంకా చిన్నగా అయితే ఇంకా విభూది అయితే పెట్టేసనమాట పిల్లలందరికైతే. ఇంకా ఇక్కడైతే ఇంకా స్వామివారికి అయితే ఇంకా టెంకాయలు కొట్టేసిన తర్వాత అయితే ఇంకా హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మనకైతే ఇంకా మనం దేవుని దర్శించుకొని అయితే ఇంకా బయటికి అయితే వెళ్ళడమే, తీర్థం తీసుకొని అయితే. ఇట్లా ఉందన్నమాట లోపల టెంపుల్ అయితే. చాలా మంచిగా ఉంది, బాగా మంచి ప్రశాంతంగా అయితే ఉండింది. ఇలా అయితే జరుగుతుందని నాకు ఎప్పుడు తెలియదు అనమాట. ఎప్పుడు చూడలేదు కూడా, నేను ఇక్కడ ఎక్కువ రానన్నమాట. కానీ ఈసారి అయితే వచ్చాను. ఇంకా చాలా బాగా అయితే జరిగింది. ఇంకా అందరైతే ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. గుడికి వచ్చిన వాళ్ళందరైతే ఇంక లోపలైతే ఇలా ఉంది. ఇంకా భోజనాలు చేసే వాళ్ళంతా ఇంకా భోజనాలు బయట అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే అటు ఇటు చూస్తానన్నమాట. ఎందుకంటే నేను వీడియో తీయడానికి మా పాపకైతే సెల్ ఇచ్చానమాట. ఇంక ఇచ్చిన తర్వాత అయితే ఆ అమ్మాయి అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుతూనే ఉంది. ఇంకా వీడియో కరెక్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి అయితే డౌట్తో అయితే చూస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను కదా, అందుకే వీడియో తీద్దామని చెప్పేసి అయితే వచ్చాను. ఇంకా దేవుని దర్శించుకొని బయటకు వచ్చేసరికి అయితే ఇంకా క్యూలో అయితే నిలబడ్డారు భోజనాలకి. ఇంకా మేము కూడా నిలబడ్డామన్నమాట. ఇంకా ఇలా అయితే క్యూలో నిలబడ్డాం. చాలా రష్ అయితే ఉండింది. ఇంకా ఏమేమి ఫుడ్ పెడతారో చూడాలన్నమాట. ఇంక ఇప్పుడైతే పెట్టించుకునేసి అయితే వచ్చామన్నమాట. వైట్ రైస్, పలావు, వంకాయ, తర్వాత పప్పు, చారు అన్నీ కూడా పెడతానమాట. నేనైతే ఏవి తినగలనో అవే పెట్టించుకొని వచ్చానమాట. ఎందుకంటే దేవుడి దగ్గర తిన్నప్పుడు అవి మనము తినలేక పడేయకూడదు అనమాట. అందుకనేసి అయితే నాకు సరిపడంత ఐటమ్స్ నాకు నచ్చినవి ఒకటే ఇంకా ఇలా అయితే ప్రసాదాలాగా పెట్టించుకొని వచ్చానమాట. కొందరైతే ఏవి కావాలో అవే పెట్టించుకొని తిన్నారు. ఎక్కువ మంది అయితే ఇంకా పలావు, వంకాయ, ఉర్లగడ్డనే వేయించుకున్నారు. మేమైతే ఆల్ రౌండ్ వేయించుకున్నాను అనమాట. నేనైతే ఇంకా మళ్ళీ లేసిపోకూడదని కొన్ని అయితే వేయించుకోలేదు. ఇంకా తర్వాత అయితే ఇంకా లోపలైతే ఇలా ప్రశాంతంగా అయితే ఉండింది. ఇంకా దేవుని దర్శించుకునే వాళ్ళు దేవుని దర్శించుకుంటున్నారు. ఇంకా బయటకు వచ్చి అయితే ఇంకా భోజనాలు అయితే చేస్తున్నారు అనమాట. ఇలా ఉంది. నైట్ టైమ్స్ అయితే ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా అమ్మవారు విగ్రహం, అది ఫోటో లాగా, ఇంకా దానికంతా కూడా లైట్లు పెడతారనమాట. ఇక్కడైతే ఇంకా
బాయ్స్కి సపరేట్గా, గర్ల్స్ సపరేట్గా, అంటే మహిళలకి అట్లా సపరేట్గా అయితే భోజనాలు అయితే పెడుతున్నారు. ఇక్కడ అంతా అయితే మగవారు అయితే భోంచేస్తున్నారు, ఇంకా అటు సైడ్ అయితే ఆడవారంతా తింటూ ఉన్నారనమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా ఇలా అనమాట. ఈరోజైతే ఇంకా నేను ఇలా ఎంజాయ్ చేశానన్నమాట. అంటే మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతో వచ్చి అయితే ఇలా సరదాగా గుడికి అయితే వచ్చేసి అయితే ఇక్కడ భోజనాలు చేసి అయితే ఇంకా ఇంటికైతే వెళ్దామని చెప్పేసి అయితే ఇంకా బయట అయితే కూర్చున్నాను. ఇంక ఇక్కడ కనిపించేది అయితే మా అక్క అనమాట, మా తోడి కోడలు. ఇక్కడ ముందుకు వెళ్తూ ఉంది కదండి పిల్లల్ని తీసుకొని అయితే, ఆమె మా తోడుకోళ్ళు అనమాట. పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా అంత భోజనము ఇంకా దేవుని దర్శించుకోవడం అయితే అయిపోయింది. ఇంక వచ్చామన్నమాట. మా ఇంటికాడ వాళ్ళతో రావడం అయితే నాకు సంతోషంగా ఉంది. అందుకని అయితే ఇంకా ఫోటో దిగుదామని చెప్పేసి అయితే ఇంక అందరిని అయితే ఒకసారి నిలబెట్టేసుకొని అయితే ఇంకా ఫోటో అయితే గుర్తుగా తీయించుకున్నాను. ఇదైతే ఇంకా నైట్ ఏం చేయాలో అర్థం కాక అయితే ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాను అనమాట. ఏం చేయాలో అర్థం కాక అంటే వంటలు ఏం చేయాలో అర్థం కాక అయితే ఇలా రైస్ అయితే కడిగి పెట్టాను. తర్వాత ఎగ్స్ అయితే బాయిల్ చేశాను అనమాట. ఇంక ఇంట్లోకి అయితే అత్త కొన్ని అయితే సరుకులు అయితే తెచ్చింది. ఇంకా ఈ సరుకులు ఇంకా బయట తీసి పెట్టడానికి అయితే ఇంకా టైం కుదరట్లేదు. ఇంకా ఆశీర్వాద్ అయితే ఇంకా పిండి అయితే కూడా తెచ్చిందనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా సర్దాలన్నమాట. నేను ఒక అన్ని బాక్స్లలోకి దాంట్లోకి అయితే ఇంకా సర్ది పెట్టాలి ఇవన్నీ కూడా. అందుకే ఇంకేం తెచ్చిందా అని అయితే చూశాను అనమాట. ఇంకా ఇప్పుడైతే అన్నీ సర్దేయడమే. ఇలా నెలకు సరిపడే సరుకులన్నీ తెచ్చేసుకుంటామన్నమాట. ఇంక ఇప్పుడైతే ఇంకా ఇది కారం పొడి అనమాట. లూజ్ తెస్తుంది అత్త అయితే, ఎందుకో తెలీదు కానీ టేస్ట్ అయితే బాగుంటుంది, కారంగానే ఉంటుంది కొంచెం వేసినా కూడా ప్యాకెట్లో పౌడర్ కన్నా. ఇంక ఇవి అయితే చిక్ షాంపూలు అనమాట. ఇంక అందరికీ తెలిసినవే అనుకోండి. మేమైతే చాలా న్యాచురల్ అండి. నేనైతే చాలా సింపుల్ అసలు. ఇంక నేనైతే చిక్ షాంపూలే వాడతాను, పారాషూట్ ఆయిలే హెయిర్కి పెట్టుకుంటాను. ఇంకా కాస్ట్లీ వంట అట్లా అవన్నీ ఏవి కూడా వాడమన్నమాట. సంతూర్ సబ్బు ఇలాంటివే వాడతాము. ఇంకా చాలామంది అయితే హెయిర్కి ఆయిల్ సపరేట్గా వాడతారు, షాంపూలు వేరేటివి వాడుతుంటారు అనమాట. మేము అట్లా ఏం లేదు, మేము న్యాచురల్గానే వాడతాము. ఇంక ఇప్పుడైతే ఇంట్లో ఏమేమి లేవో అవన్నీ కూడా అత్త అయితే ఇంకా తెచ్చిందనమాట. చూడండి ఇంక ఇప్పుడైతే ఇంకా పసుపు పొడిలు ఇంకా ధనియాల పొడిలు రెండే ఎందుకు తెచ్చిందంటే ఇంట్లో సపరేట్గా ధనియాలు కూడా తెచ్చుకుంటామన్నమాట మేము. ఇంకా అవి ఉంటాయి కదా, అందుకని ఇవి తక్కువ అనమాట పౌడర్లు వేయడం. అందుకే ఇంక ఇవి తక్కువ తెచ్చింది. ఇంకా గరం మసాలా అంటే మనం ఎగ్ రైస్ ఏదో ఒకటి చేసుకుంటుంటాం కదండి, దాంట్లో కావాలని చెప్పేసి అయితే అవి తెచ్చింది. ఇంకా బట్టల సోపులు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, చాలానే తెచ్చిపెట్టుతుంది అత్త. ఎందుకంటే మేము ఇంకా మా ఇంట్లో రోజు స్నానం చేస్తారు కాబట్టి ఇంకా బట్టలు పడుతూనే ఉంటాయన్నమాట. అందుకనేసి అయితే మా ఇంట్లో సోప్స్, సర్ఫ్ పొడిస్, ఇంకా ఈ కన్ పౌడర్ ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. ఏవి లేకుండా ఇంకా బ్యాళ్ళు అన్నీ కూడా తెచ్చింది. ఇక చక్కెర అయితే నేను మార్నింగే తీసాను అనమాట, బయటికి అయితే స్టోర్ చేశాను అనమాట డబ్బాలో. చక్కెర ఇంట్లో పూర్తిగా అయిపోయింది, అందుకనేసి అయితే ఇంకా నేను అది ముందే తీసాను, అందుకే వీడియోలో అయితే చూపించలేదు. ఇంకా అక్కడ ఉన్నదైతే ఇంకా ఆయిల్ ప్యాకెట్ అనమాట. ఇంకా 3 రోజెస్ కూడా తెచ్చింది. మేమైతే బ్రూ తాగుతాము, కానీ ఏమో ఈసారి అత్త అయితే ఇంకా 3 రోజెస్ తెచ్చింది. ఇంకా కొన్ని వస్తువులు రాపిచ్చి వచ్చింది, ఇంకా అవి రాలేదన్నమాట. ఇంకా వస్తే అన్నీ ఒకటేసారి తీద్దాంలే అనుకున్నాను, కాకపోతే ఇంకా ఏమో తీసేసాను. ఇంకా ఇవి అయితే మా ఇంట్లో సరుకులు అనమాట. సంతూర్ సోపులు అయితే మా ఇంట్లో ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట పెద్దవి అయితే చిన్నపిల్లలు వాళ్ళకి తిక్కుకోవడం రాక చాలా సోపులన్నీ అరుగు మీద నుంచి కిందకి పడేస్తున్నారు. అందుకని అయితే చిన్న కొనుక్కొని వచ్చింది అత్త అయితే. ఇవన్నమాట మా ఇంట్లో సరుకులు అయితే. ఇంకా ఇత్తనాలు అవన్నీ కూడా వేయించుకొని వచ్చిందనమాట. ఇంకా పల్లీలు అవన్నీ కూడా, కొబ్బరి, చింతపండు అంట అన్నీ. ఇంకా తెల్లవాయలు అయితే ఇంతకు ముందే తెచ్చింది. ఇంకా కొన్ని వస్తువులు ముందే ఉన్నాయన్నమాట. ఇంకా అవి ఎందుకు లేని ఒకటే తెచ్చిందనమాట. ఇలా స్టోర్ చేసుకొని అన్నీ ఒక బాక్స్లోకి పెట్టుకొని ఉంటానన్నమాట. ఇంక ఇవన్నీ కూడా మాకు నెల సరిపడేలాగా వస్తాయి. కొన్ని రావు, కొన్ని వస్తాయన్నమాట. అంతలోపే మరొకసారి ఇలా తెచ్చుకుంటే ఇంకా సరిపోతుంది. ఇంకా పొద్దాకులు అంగడి పోకోకుండా, బయట తెచ్చుకోకుండా ఇలా అయితే తెచ్చుకుంటూ ఉంటామన్నమాట మాకున్నంతలో మేమైతే. ఇదే అనమాట ఇంకా మా వీడియో అయితే. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగమ్మాయి వ్లాగ్స్ అయ్యి. నా వాయిస్ ఇంకా జలుబు చేసింది, అందుకే ఇలా వస్తుంది.